రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న జేడి లక్ష్మీనారాయణ గారు అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. సో ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి సీఎం జగన్ ఆయన చేసిన అకృత్యాల గురించి అక్కడ చెప్తున్నారు. జేడీ లీక్స్ అని చెప్పేసి ఒకటి వైరల్ అవుతుంది వార్త. దీని గురించి మీరేమంటారు? వికీ లీక్స్ రేంజ్లో చెప్తున్నారు మీరు, జేడీ లీక్స్ అని. అదేం కాదు. అది యాక్చువల్గా ఆయన అరెస్ట్ అయిన మరుక్షణం అందరూ ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఆయన అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కదా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన 10 ఏళ్ళు అరెస్ట్ అయ్యారు, లోపల నుండి బయటకు వచ్చారు, 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నారు. సో ఇప్పుడు జేడీ గారి మీద కక్ష తీర్చుకున్నారు, మళ్ళీ అరెస్ట్ చేసి అన్నారు. జేడీ గారి మీద కూడా ఊరికే మొన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు చేయలేదు కదా, అది ఇవి బనాయించి కేసులు పెట్టి చేయలేదు కదా. ఆయన ముట్టడికి వెళ్తే తాడేపల్లి ప్యాలెస్ సంథింగ్ అమరావతిలోనూ ముట్టడికి వెళ్తే ఆ సందర్భంలో జయ భారత్ నేషనల్ పార్టీ చెందిన సభ్యుల్ని కార్యకర్తల్ని అధినేత ఈయనతో పాటు అరెస్ట్ చేశారు, అంతేగాని ఇంకేం లేదు. బట్ ఆ సందర్భంలో అరెస్ట్ చేశారు. కానీ తర్వాత ఈయన బయటకు వచ్చాక కూడా ఢిల్లీ వెళ్ళింది ఈయన ఏదో పర్సనల్ వర్క్ కోసం వెళ్ళి ఉంటారు. బట్ అలాంటి సందర్భంలో ఏముంటుందంటే ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఇతనే వెన్ హీ వాజ్ యాజ్ ఏ జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనే ఛార్జ్ తీసుకొని అన్ని ఎటువంటి విషయాలకి లొంగకుండా చాలా సిన్సియర్గా చేశారు. తర్వాత చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయంట ఆయనకి. అప్పట్లో బెదిరింపు కాల్స్ వచ్చాయి, చాలామంది అంటే బ్రైబ్ ఇవ్వడానికి ట్రై చేశారు, లంచం ఇచ్చి మీకు ఎంత కావాలో చెప్పండి ఆ కేసును వదిలేయండి అనడానికి ప్రయత్నించారని రకరకాల వార్తలు వినిపించాయి అప్పట్లో. బట్ దానికి దేనికి బెదరకుండా దేనికి చెల్లించకుండా ఆయన పైన ఆయన చేసుకున్నారు. తర్వాత పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసి ఈరోజు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండేంత ఇమేజ్ రావడానికి కారణం అప్పుడు ఆయన చేసిన పనితనమే. అంటే కెరీర్ మొత్తం మీద కూడా చాలా సిన్సియర్గా ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంకి వచ్చేసరికి బాగా హైలైట్ అయిపోయారు ఆయన. ఎటువంటి బెదిరింపులకు కానీ ఎటువంటి కాల్స్కి కానీ ఎక్కడ లొంగకుండా భయపడకుండా నిష్పక్షపాతంగా చేశారు కాబట్టే ఆయనకు ఒక ఇమేజ్ వచ్చేసింది, ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత రిటైర్ అయ్యి బయటకు వచ్చారు. ఆయన మంచి స్పోక్స్మెన్గా కూడా మన దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ లాంటి స్పీచెస్ ఉంటాయి స్టూడెంట్స్కి, మోటివేషన్ స్పీచెస్లో కూడా గెస్ట్గా వెళ్తుండేవారు, మాట్లాడుతుండేవారు. మనం చాలా సందర్భంలో సోషల్ మీడియాలో కూడా చూసాం. ఆయన కొంతమంది స్వామి వివేకానంద గురించి ఎక్కువగా చెప్తుండేవారు. తర్వాత అలెగ్జాండరు ఆయన ప్రయాణం గురించి, అలాగే కొంతమంది సద్గురులు సాధువులు ఎలా జర్నీ చేశారో వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి ఇట్లాంటివి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. సో ఇది ఆ తర్వాత జనసేనలో కూడా చేరారు. మరి ఏమైందో తెలియదు, జనసేన నుంచి బయటకు వచ్చేసారు, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. బట్ అప్పుడు చేసిన ఆ సిన్సియారిటీ ఏదైతే ఉందో ఆ క్రేజ్ మీద ఇప్పుడు ఆయన పార్టీ పెట్టడానికి దోహదపడిందని నా అభిప్రాయం. సో ఆయన మొన్న ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాక ఇప్పుడైతే సిద్ధంగా లేరు 2024 ఎన్నికలకి. 2029కైనా సిద్ధంగా ఉండాలంటే ఆ పార్టీ అనేది ఒకటి ఉంది అనేది గుర్తించాలంటే ఏదో ఒకటి చేయాలి. అలా చేశారు కాబట్టే ఆ ధర్నాలో భాగంగా అరెస్ట్ చేశారు. అటువంటి అరెస్టులు ఎలా ఉంటాయంటే తీసుకెళ్ళి కూర్చోబెడతారు, పిఎస్లో పోలీస్ స్టేషన్ కూర్చోబెడతారు, వాళ్ళకని మర్యాద వేసి సార్ ఎందుకు సార్ మళ్ళీ చీకటి పడ్డాక విడిచిపెట్టేస్తారు. ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినాయా, వాళ్ళు ఎవరెవరు వచ్చారు వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకొని. అది పెద్ద సీరియస్ కేసులా పరిగణించకూడదు. మనం మామూలుగా అరెస్ట్ చేశారు అంటే చేశారు, కానీ సీరియస్ కేసులాగా అయితే పరిగణించకూడదు. ఆ తర్వాత ఆయన సొంత పని మీద దేనికో వెళ్ళుండొచ్చు, కానీ అప్పుడు ఆయన ఏదైతే ఇన్వెస్టిగేట్ చేశారో అప్పుడు ఏవేవైతే సబ్మిట్ చేశారో సిబిఐకి వాటిని మళ్ళీ ఈయన లీక్ చేసేది ఏముంది. ఆ తర్వాత ప్రెస్ మీట్లో కూడా చాలా సందర్భాలు చేశారు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడే. సో అప్పుడు సబ్మిట్ చేసేసి ఉంటారు ఫైల్స్ అన్నీ సబ్మిట్ చేసేయాలి. వీళ్ళ దగ్గర ఏం కాపీ పెట్టుకోరు. కాకపోతే ఆ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుంటుంది ఆయనకి. బట్ ఇప్పుడున్న వాళ్ళు దాన్ని మార్చేశారా, లేదంటే అది యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫైల్ని సబ్మిట్ చేస్తున్నారా, లేదా అదే ఫైల్ మీద ఇంకా కొనసాగుతుందా అనేది మాత్రం ఈయన క్లారిటీ ఉండదు. ఈయనకి అడిగే హక్కు కూడా లేదు పదవి నుంచి వచ్చేసాక. కాకపోతే ఈయనకి తెలిసిన కొంతమంది ఈయన హయాంలో పనిచేసిన టీం ఎవరైనా ఇప్పటికీ స్టిల్ సర్వీస్లో ఉంటే కనుక వాళ్ళ ద్వారా ఓవరాల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉండొచ్చు. ఏంటి ఎలా ఉంది ఏంటి ఆ కేసు ఏమైందంటే ఏమో సార్ ఇంకా ఏం గవర్నమెంట్ నుంచి ఏం ప్రెజర్ రాలేదు, ఇట్లాంటివి ఏమైనా తెలిస్తే తెలియచ్చు. కానీ ఇతను అప్పుడు లీక్ చేయకుండా ఇప్పుడు లీక్ చేశారు అన్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారు.
అట్లా ఏం పెట్టుకోరండి. అలా అనుకుంటే ఆయన అప్పుడే అది అలా పక్క పెట్టుకున్నాడంటే అర్థం ఏంటి? ఆయన సొంత అవసరాలు వాడుకోవడానికే పెట్టుకోవాలి కదా. రేపు పొద్దున బ్లాక్మెయిల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన కీ పాయింట్ నా దగ్గర ఉంది, మీరు నాకు ఇది చేస్తే నేను ఇస్తాను. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన వైసీపీలో గెలిపేవాడు కదా, అదేం లేదు కదా. సో ఆయన క్యాజువల్గా ఏదో ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ ఏమైనా వర్క్స్ ఉంటే గతంలో చేసిన వర్క్స్ కోసం వెళ్ళుండొచ్చు. బట్ దానికి దీన్ని ఇలాగ లింకప్ చేసి మాట్లాడడం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఆ లీక్స్ ఏమి దొరకవు. అంటే ఇన్ కేస్ మీరు అన్నట్టు ఆ జేడీ లీక్స్ ఏమైనా బయటకు వచ్చినా కానీ బీజేపీ ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది. ఆ సిబిఐ కదా, పోనీ స్వతంత్ర ప్రతిపత్తి గల డిపార్ట్మెంట్ అని అంటారు సిబిఐని, వాళ్ళైనా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా ఏం జరుగుతుంది, 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారంట కదా, దీని మీద ఒక 2 లేఖలు రాశారు. దాంట్లో ఒకరు RRR గారు ఒకరు, తర్వాత పురంధరేశ్వరి గారు ఒకరు, వీళ్ళిద్దరూ లేఖలు రాశారు. మరి దాని మీద సుప్రీంకోర్టు ఆల్రెడీ అడిగింది ఎక్స్ప్లెనేషన్. ఎందుకు 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటున్నాడు, ఎందుకు అదే కోర్టులో ఇంకా క్లారిఫై రావట్లేదు. హైదరాబాద్ కోర్టుకు కూడా మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. మొట్టికాయలు వేసి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. సో దానికి ఇప్పటివరకు ఏం క్లారిటీ లేదు, ఇవ్వలేదు. సో అట్లాంటి సందర్భంగా వాళ్ళు ఏదైనా చేయాలి కానీ ఈయన పదవి విరమణ చేసేసాడు. పోనీ ఏమైనా బలమైన కేంద్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు తప్ప ఈయనేం పార్టీకి చెందిన వ్యక్తి కాదుగా. కాబట్టి వీళ్ళు జేడీ లీక్స్ అయితే నేను నమ్మట్లేదు. మేబీ డిస్కస్ చేస్తే చేసిండొచ్చు కాక. ఇలాంటి సందర్భంలో ఇష్యూ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి అనుమానాలు వస్తాయి. ఇద్దామని అంటున్నారు జగన్ రెడ్డి ఒక పక్కన. అయితే ఇప్పుడు ఈ జేడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఈయన ఆ కేసు కానీ అరెస్ట్కి కానీ సిద్ధం చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా లీక్ వస్తుంది అనమాట. ఇది అది వచ్చు. కానీ నేను అదే అంటున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ధైర్యంగా చెప్తున్నారు కానీ ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది, పార్టీ చాలామంది మారిపోతున్నారు, అయినా ఆయన కాన్ఫిడెన్స్ అంటే అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే పెద్ద డిసడ్వాంటేజ్, సెంట్రల్లో ఉండే 2 అతిపెద్ద పార్టీలు ఏవైతే ప్రభుత్వాన్ని నడిపించే పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఆ రెండింటితో ఈయనకి పొంతం లేదు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ నుంచి ఆర్గ్యూ చేసి బయటకు వచ్చేసారు, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. సరే బీజేపీ ఇన్ని రోజులు ఆయన కొమ్ము కాస్తుంది అనుకుందాం. ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది. రేపు పొద్దున్న ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా సెంట్రల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ రెండిట్లో ఏదైనా ఉంటాయి, అంతేనా? ఈ రెండింటికి కూడా చెడితే ఈయన రేపొద్దు పరిపాలన ఎలా ఉంటుంది? వాళ్ళలో ఏ ఒక్కడికైనా నచ్చక మళ్ళీ పాత సిద్ధాంతాలు తెలిసినవేగా, కేసులు ఇలాంటివి. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం ఎలాగా నడుస్తుందిగా, ఎవరు నచ్చదంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అన్నట్టుగా అంటున్నారుగా. అలాగానైతే ఈయన ఏం పరిపాలన చేస్తారు, ఏం గవర్నమెంట్ ఉంటుంది ఏంది? పైగా ఆయన పార్టీలో వన్ అండ్ ఓన్లీ ఆర్మీ ఆయనే. ఆయన వెనక ఒక 10 మంది చూస్తే వెనక ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత లేదు. ఆయనే ఫైనల్ కదా, ఆయనే అన్ని చెప్పి నడిపిస్తున్నాడని టాకు. ఆయనే 1 to 10 వరకు ఆయనే ఉన్నారంట. ఒకవేళ ఆయన అప్పట్లాగా మళ్ళీ లోపలికి వెళ్తే ఒకవేళ ప్రభుత్వం వచ్చినా ఎవరు ఉంటారు? నేను సీఎంని కొట్టుకోవాలేమో అప్పుడు. ఇంకా తలడిప్పుడు ఏం పరిస్థితి ఎలా ఉంటాయి? అసలే ఇప్పుడు బాహుబలి సినిమాలో క్లైమాక్స్ చూసారా? ఫస్ట్ విలన్ని కొడితే ఆటోమేటిక్గా కింద స్థాయిలో అందరూ భయపడి వెళ్ళిపోతుంటారు. సో అసలైన వ్యక్తిని అలా అరెస్ట్ చేసి లోపల పెడితే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీ ఏమవుతుంది, మనుగడ ఏమవుతుంది? ఇదే పరిస్థితిలో ఒకప్పుడు అరెస్ట్ చేస్తేనే కదా షర్మిల గారు కష్టపడి మొత్తం తిరిగారు కాబట్టి పార్టీ మనుగడ కొనసాగింది. అఫ్కోర్స్ గవర్నమెంట్ లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నారు 2014లో. 2019కి వచ్చేసరికి ఏదైతేనే మొత్తాన్ని గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో అట్లాంటి అధినేత తీశారు, లోపలికి తీశారు. ఆదుకునేది ఎవరున్నారు? తల్లి విజయమ్మ గారు లేరు, చెల్లెలు షర్మిల గారు లేరు. అంటే లేరు ఇన్ ద సెన్స్ ఆయన సపోర్టివ్గా ఉన్నట్టు కనిపించడం లేదు. పక్కన ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళారు షర్మిల గారు, ఆవిడ తోడుగా ఈవిడ కూడా ఉంటున్నారు. నిన్న కూడా అబ్బాయి పెళ్లికి సంబంధించిన స్పీచ్లో కూడా పక్కన విజయమ్మ గారు ఉన్నారు, అది చూశాను వీడియో. అంటే కంప్లీట్గా విజయమ్మ గారు బిడ్డతో ఉంటున్నట్టుగా డిక్లేర్ చేశారు, దాని తగ్గట్టుగానే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అప్పుడు ఎవరు నిలబడతారు? కుటుంబం అంత నేము ఫేము, రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ని అంతా కూడా క్యాష్ చేసుకునే పర్సన్ ఎవరున్నారు ఇంకా కుటుంబంలో? రాజశేఖర రెడ్డి ఇమేజ్ అంతా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలంటే అయితే విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు తప్పితే నెక్స్ట్ జనరేషన్లు ఉంటారు. మనవరాళ్ళకు ఆ మేనియాగా ఏదైనా రావచ్చు. మిగతా వాళ్ళు ఎవరికి జనాలు అంతగా యాక్సెప్ట్ చేయరు కదా. సో కాబట్టి ఈయన వెళ్ళి ఏ సందర్భంలో వెళ్ళినా కూడా అదే మేబీ అని అనుకుని ఉండొచ్చు. ఒకవేళ తెలియదు, చెప్పలేం. పోలీసు వాళ్ళు కదా, బేసిక్గా ఐపీఎస్ వాళ్ళు కదా,
వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తారు. ఏమో ఈయన కూడా అసలు ఏంటి ఇంతవరకు ఏం జరుగుతుంది అని ఆయన కూడా విసుగొచ్చి రాష్ట్ర పరిస్థితుల మీద వెళ్ళాడేమో. అది చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను నేను. ఆయన అలాగా ఆలోచించే మనిషి కాదు జేడీ గారు. సో మిగతావి అయితే మాత్రం క్యాజువల్గా వెళ్ళుండొచ్చు నేను అనుకోవడం. ఓకే సార్, థ్యాంక్ యూ.